డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఒక అసాధారణ వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారతదేశపు న్యాయవేత్త, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, అలాగే రాజకీయవేత్త, అన్నిటికంటే మించి భారత రాజ్యాంగ రూపకర్త. అంతటి మహనీయుడి జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 4న మహారాష్ట్రకు చెందిన మొహర్ కులంలో రామ్జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. అంబేద్కర్ కు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన పాఠశాల విద్య పదవి విరమణ పొందారు. ఆయనకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి మరణించడంతో భీమాబాయ్ తల్లి అయిన భాగోగులు చూసింది. పాఠశాల విద్య కొనసాగుతుండగానే కుటుంబం బాంబేకు తరలి వెళ్లడంతో అంబేద్కర్ మిగతా పాఠశాల విద్య అంతటిని బాంబేలో పూర్తి చేశారు. అయితే పాఠశాల విద్య కొనసాగినన్ని రోజులు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నారు. అంటరానితనంతో విసిగిపోయారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే చిన్న వయసులో మనసుకు తగిలిన గాయాలు ఆయనను జీవితాంతం అంటరానితనాన్ని, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడేలా చేశాయి. ఈ పోరాటంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. చిన్న వయసులో అవమానాలు భరించిన పెరిగి పెద్దవాడయ్యాక తన ప్రతిభను చాటి సమాజంలో ఒక మహోన్నతము. కొన్ని రోజుల ముందు 1956 అక్టోబర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ మతంలో జన్మించిన అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా మతం మారాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి 20 ఏళ్లు పట్టింది. అప్పట్లో అందరినీ సమానంగా చూసిన ఏకైక మతం బౌద్ధమే కావడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే జీవితాంతం విశ్రాంతి లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవ చేసిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న నిద్రలోనే కన్నుమూశారు. కాగా అంబేద్కర్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయి. పుష్పాంజలి ఘటించడం, క్యాండిల్స్ వెలిగించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ మహనీయుడికి జన జీవితానికి సంబంధించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత ప్రతిభావంతుడు. ఆయన దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీలు సంపాదించారు. పైగా ఆయన 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఉదాహరణకి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, మరాఠీ, పర్షియన్, గుజరాతీ, హిందీ, పాలీ, సంస్కృతం ఇలా 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచమంతా తిరిగి అంబేద్కర్ విద్యాభ్యాసం చేశారు. డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుడిగా కూడా బిఆర్ అంబేద్కర్ గొప్ప గుర్తింపు ఉంది. బిఆర్ అంబేద్కర్ వెయిటింగ్ ఫర్ వీసా పేరుతో రాసిన ఆటోబయోగ్రఫీని కొలంబియా యూనివర్సిటీలో పాఠ్య పుస్తకంగా వినియోగిస్తున్నారంటే ఆయన జీవితం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు లండన్ మ్యూజియంలో కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుడి విగ్రహం బిఆర్ అంబేద్కర్ విగ్రహం. బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా ఉండే పెయింటింగ్ను వేసిన తొలి వ్యక్తిగా కూడా అంబేద్కర్కు గుర్తింపు ఉన్నది.
అంతకుముందు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బుద్ధుడు కళ్ళు మూసుకొని ఉన్న ఫోటోలు కనిపించాయి. వెనుకబడిన కులాల నుంచి న్యాయవాదిగా ఎదిగిన తొలి వ్యక్తిగా కూడా అంబేద్కర్కి గుర్తింపు దక్కింది. భీమ్రావ్ అంబేద్కర్ అసలు ఇంటి పేరు అంబా వడేకర్. అదే ఆ తర్వాత అంబేద్కర్గా మారింది. తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన వ్యక్తి కూడా బిఆర్ అంబేద్కర్. పింగళి వెంకయ్యతో పాటు జాతీయ పతాకాన్ని రూపొందింపజేసిన ఘనతతో జాతీయ చిహ్నంలో అశోక చక్రానికి చోటు కల్పించిన ఘనత కూడా బిఆర్ అంబేద్కర్. చివరగా తమ యూనివర్సిటీలో డాక్టరేట్ సాధించిన